ఇవాళ రైతు పేరు మీద ఒక డిస్కమ్ పెట్టి రైతును మోసం చేస్తుంది సార్ ప్రభుత్వం. ఎందుకంటే 6 నెలలుగా ఇప్పుడు ఇందాక ప్రభుత్వం యొక్క ప్రతినిధి గారు చెప్పినట్టు 6 నెలలుగా ఈ ప్రాసెస్ జరుగుతున్నట్టయితే యావత్తు తెలంగాణలో ఉన్న రైతులకు మంచి చేసే పథకం అయితే ఒక పవర్ మినిస్టర్ గారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతులతో చర్చించరాదా సార్? రైతులతో మాట్లాడరాదా సార్? ఇది ఎందుకు మీకు మంచిది, ఎట్లా మంచిదని అపోహలు లేకుండా చేయరాదా? అంటే ద వెరీ ఇంటెన్షన్ ఈజ్ మ్యాలిఫైడ్ సార్. దే ఆర్ గోయింగ్ బిహైండ్ ద ఫార్మర్స్ బ్యాక్. అందుకనే సీక్రెట్ గా కాయిదాలు ఇవ్వడము, సీక్రెట్ గా అప్లికేషన్లు పెట్టుకోవడము. ఒక్కసారి అంటే ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు ద టెక్నికాలిటీస్ సార్. ఇంటెన్షన్ ఏంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే రైట్ రాయల్ గా రైతుకు మేలు చేసేదైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు సార్. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడేవారు. ఇవాళ అది జరగలేదు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద డిస్కషన్ జరగడం లేదు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి. ఎందుకు చేయడం లేదు మీరు? ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ సీరియస్, ఇఫ్ యు ఆర్ నాట్ లయింగ్, వై ఆర్ యూ నాట్ డిస్కసింగ్ దిస్ ఇన్ ది అసెంబ్లీ? ఇవాళ వచ్చి పబ్లిక్ హియరింగ్ లో ప్రతిపక్షాలన్నీ ఇక్కడ నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్.